బంధువులు, నీకున్నటువంటి స్నేహితులు, నీకున్నటువంటి రక్త సంబంధికులు, ఒకవేళ నీ స్నేహితులే నిన్ను చూసి వ్యసన పడుతున్నారేమో, నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు అని ఆలోచన కలిగి ఉన్నావా? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి సంకల్పాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఉద్దేశాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. శత్రువు అనబడినటువంటి మన పొరుగువాడికి వ్యసనము, మనల్ని చంపాలనేటువంటి ప్రయత్నం, మనల్ని ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన, ఒక వ్యసనము ప్రియదేవుని బిడ్డలారా వాడిని బానిసుడుగా ఎలాగనైతే చేస్తుందో, ఒకవేళ శత్రువులు కూడా మనల్ని చంపాలని, శత్రువులు కూడా మనల్ని కూలగొట్టాలని అనేటువంటి ఒక ప్రియదేవుని బిడ్డల అలవాటుతో కూడినటువంటి వ్యసనాన్ని వారు కూడా కలిగి ఉంటారు. సో అటు వారితో దేవుడు ఆ దినాన్ని దావీదుతో మాట్లాడాడు. ఈ రోజున మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడొద్దు.